నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. గణపవరం మండలంలో వరదరాజపురం సబ్స్టేషన్ పరిధిలో ఉన్న ఆక్వా సర్వీస్ గల రైతులకు వెలగపల్లి, వరదరాజపురం, అర్ధవరం, వల్లూరు, వాకుపల్లి, వీరేశ్వరపురం, ముగ్గుల్ల, కొత్తపల్లి గ్రామాలకు చెందిన విద్యుత్ వినియోగదారులకు మంగళవారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 4 గంటల వరకు కరెంటు అంతరాయం కలుగుతుందని, కొత్త లైన్ నిమిత్తం, పాత లైన్ల మరమ్మతుల నిమిత్తం విద్యుత్ సరఫరా నిలుపుదల చేస్తున్నట్లు ట్రాన్స్కో అధికారులు తెలిపారు. నౌడూర్ జంక్షన్ సమీపంలోని శ్రీకృష్ణ కాలనీలో శ్రీమతి కలిదిండి వసుంధరమ్మ నిర్మించిన నూతన శ్రీరామకోటి పీఠంలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరిగాయి. కలిదిండి రంగరాజు, సీతామహాలక్ష్మి దంపతులు కళ్యాణం జరిపించారు. కార్యక్రమంలో వసుంధరమ్మ, పూడూరు ఉమామహేశ్వరరావు, సురేష్ బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. భక్తులకు అన్న సమారాధన జరిపారు. శ్రీరామనవమి వేడుకలు ఉండి మండలంలో వెలువర్రు, వాండ్రాల్లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. వెలువరిలోని రామాలయంలో గాదిరాజు సుబ్రహ్మణ్యం రాజు దంపతులు స్వామివారికి శాశ్వతంగా కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఉపసభాపతి రఘురామకృష్ణరాజు, సతీమణి రమాదేవి, కుమారుడు భరత్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పుత్తూరు వెంకటేశ్వరరాజు, భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ కో కన్వీనర్ గాదిరాజు వెంకటేశ్వరరాజు, వీరపేరండలమ్మ దేవస్థాన కమిటీ చైర్మన్ గాదిరాజు వెంకటరాజు, కల్లెపల్లి సతీష్ రాజు తదితరులు దర్శించుకున్నారు. స్వామివారి కళ్యాణం అనంతరం అన్న సమారాధన జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. వెలువరిలోని వినాయక ఆలయం వద్ద వీరపేరంటలమ్మ ఆలయ కమిటీ మాజీ చైర్మన్ మంత్రి రంగరాజు, త్రివేణి దంపతులు ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. స్వామివారికి తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించారు. కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రసాదాన్ని భక్తులు స్వీకరించారు. వాండ్రంలో తెలుగుదేశం పార్టీ గ్రామాధ్యక్షులు కందుల రాధా బలరాం, శ్రీ పద్మకుమార్ ఆధ్వర్యంలో రామాలయంలో జరిగిన స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని ఏలూరు రేంజ్ డిఐసి కార్యాలయ మేనేజర్ జీవి నాగరాజు, కామాక్షి దంపతుల కుమారుడు సత్యదీప్, అనిషా దంపతులు జరిపించారు. కార్యక్రమంలో కందుల శేషగిరిధర్, దివ్యశ్రీ, కందుల భార్గవ సత్యమురారి, మన్నే వీర్రాజు, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. आवाहित भगवान स्थापयामि स्थापयामि पूजयामि श्रीरामो कृतकुलदेव्यार्थमङ्गलं सुमुहूर्ते समूर्ता भवन्तु కార్యం చేసుకోండి. నా తాంబూలాలు ఇవ్వండి. నా ఓకే సార్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. अष्टलोकपालक परिपालिते लोका लोका जय श्रीराम, जय श्रीराम, जय श्रीराम, जय श्रीराम, जय राजावरणाद्रवं नमः वाणी हिरण्यगर्भाभ्यो नमः सजयपरन्द्राभ्यो नमः अरुणदेवसिद्धाभ्यो नमः श्री सीतारामाभ्यो
ఉండి మండలం ఉందుల్లో రామలింగేశ్వర కేశవ స్వామివారి ఆలయంలో సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు వేదోత్కంగా కళ్యాణం జరిపించారు. కేశవస్వామి దేవస్థాన చైర్మన్ వాసా భక్తుల రామభద్రరావు తదితర గ్రామ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పాలకొల్లు నియోజకవర్గంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో రాష్ట్ర జనవరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. గౌరపేటలో 1,70,00,000తో నిర్మించే పంటకాలు వాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. శివదేవుని చిక్కాల గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, కాలువ ప్రక్షాళన పనులు పెద్ద ఎత్తున చేపట్టారని తెలిపారు. త్రాగునీటి కొరత లేకుండా రిజర్వాయర్లు నీటితో కలకలాడుతున్నాయని అన్నారు. జగన్ హయాంలో ఒక్క తట్ట మట్టి పూడిక తీత పనులు చేపట్టలేదని విమర్శించారు. సీఎం చంద్రబాబు సాగునీటి వ్యవస్థను గాడిలో పెట్టి రైతులకు మేలు చేస్తున్నారని తెలిపారు. నేను పాదయాత్రలు చేసినప్పుడు కానీ సైకిల్ మీద తిరుగుతున్నప్పుడు కానీ ఇక్కడ ఏదైతే మీకు మెయిన్ రోడ్ ఏదైతే ఉందో ఇది మరి కేవలం ఇంత రాళ్ళు లేసిపోయి కంకర రోడ్డు, ఈ మెయిన్ రోడ్ అంతా కూడా. ఇక లోపల వీధుల్లోకి వెళ్తే అవి కూడా ఇంత రాళ్ళు లేసిపోయాయి. ఏ మాత్రం పట్టు తప్పి పడితే మొకాళ్ళ చెప్పులు మొత్తం పగిలిపోయేటువంటి పరిస్థితుల్లో రాళ్ళు ఉండేది. ఎక్కడ నాణ్యమైనటువంటి రోడ్డు లేదు. ఆ రోజు నేను 14లో ఎమ్మెల్యే అయినప్పుడు అటువంటి స్థితిలో మీ గౌరవపేటకు ఇంటింటికి కూడా వీధి వీధికి కూడా సిమెంట్ రోడ్ వేసినటువంటి ఘనత మన తెలుగుదేశం పార్టీ. అంతేకాదు ఏదైతే మీరు మన శివదేవుని చిక్కాల నుంచి ఇట్లా ఏదైతే పాలమూరు మీద నుంచి దగ్గులూరు వరకు కూడా ఒక RMB రింగ్ రోడ్డును కూడా ఏర్పాటు చేశాం. దాని ద్వారా మీరు దగ్గులూరు నుంచి మీ ప్రాంతం ఆర్చి వరకు కూడా బ్రహ్మాండమైనటువంటి RMB రోడ్డు. దగ్గులూరులో ఏదైతే మీ గౌరపేట వచ్చేటువంటి రోడ్డుకి ఆ రోజు వలలు కూడా వేసి చేపలు పట్టాం. రోడ్డు మీద మంచి కేజీ 2 కేజీల చేపలు కూడా పట్టాయి. ఆ రోజు చాలా ఎక్కువ 500-600 రూపాయలు పెట్టి కొన్నాడు ఒక అతను. ఏంటి ఎంత రేటు పెడతారంటే కేజీ 100-200 వచ్చేస్తుంది కదని అంటే రోడ్డు మీద పెరిగినటువంటి చేపలు కదండి, టేస్ట్ బాగుంటాయని చెప్పాడు. అంటే ఆ రకంగా మీకు వచ్చేటువంటి రోడ్లు అంత గోతులమయంగా ఉండి చేపలు పట్టేటువంటి చెరువుల మాదిరిగా తయారైనటువంటి రోడ్డుని ఇప్పుడు మేము సిమెంట్ రోడ్డుగా మార్చాం. అవునా కాదా? మరి అది పనిచేసేటువంటి ప్రభుత్వానికి, పనికి రానిటువంటి ప్రభుత్వానికి తేడా. అది ఈరోజు మళ్ళీ నేను 1,76,00,000 రూపాయలు పెట్టి ఈ యొక్క సీసీ వాళ్ళే కాదు ఇంకా బ్యాలెన్స్ వర్క్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 1 by 1 ఒక్కొక్కటి కూడా పూర్తి చేస్తామనే విషయాలు కూడా మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటాం. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. శ్రీరామనవమి సందర్భంగా పెరవలి మండలం కానూరులో గౌడ రామాలయంలో సీతారాముల వారిని దర్శించుకొని సోమవారి అన్న సమాధాన కార్యక్రమంలో నిడదవోలు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు జి. శ్రీనివాస్ నాయుడు, మాజీ ఎమ్మెల్యేతో పాటు గ్రామ వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజమండ్రి పార్లమెంటు మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆధ్వర్యంలో మార్గాని ఎస్టేట్లో శ్రీ సీతారామ కళ్యాణ వేడుక నిర్వహించారు. కార్యక్రమంలో నిడదవోలు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు జి. శ్రీనివాస్ నాయుడుతో పాటు మండల నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కోనసీమ జిల్లా వార్తలు. శ్రీరామనవమి వేడుకల ఆదివారం కొత్తపేట నియోజకవర్గ ప్రజలు వైభవంగా నిర్వహించారు. రామాలయాలకు భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. ప్రతి ఆలయంలోనూ సీతారామ కళ్యాణాలు వైభవోపేతంగా నిర్వహించారు. కళ్యాణ ఘట్టాన్ని భక్తులు తిలకించి తరించారు. శ్రీరామ నామ జపంతో అంతా రామమయంగా మారింది. కొత్తపేటలోని శ్రీరామ్ నగర్లో మామిడిశెట్టి సోమరాజు బ్రదర్స్ ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్య నడుమ సీతారాముల కళ్యాణ మహోత్సవాలు కమనీయంగా జరిగాయి.
కొత్తపేట కొత్త రామాలయం, పాత రామాలయం, కొప్పిశెట్టివారి వీధి, గౌతమినగర్ నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల్లో సీతారాముల కళ్యాణం కళ్ళ పండుగగా జరిపారు. ఎక్కడికక్కడ ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు, ప్రసాదాలు సమర్పించారు. భక్తులకు బెల్లం పానకాలు, ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈనాటి బంగారు మాట. ఒక్క క్షణ సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే ఒక్క క్షణం అహసనం జీవితాన్ని నాశనం చేస్తుంది. ఎమర్సన్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్ న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.